ఇప్పుడు మిత్రుడు పీలేరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దినేష్ ను క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. హలో, నాకు ఇంతటి గుర్తింపునిచ్చిన మనందరి దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఇక్కడ చాలా మందికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద వేదిక పైన దయచేసి కిందికి దిగాల మన కళాకారులందరూ నమస్కారం చెప్పడం ప్లీజ్ అన్న. నేత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మన పీలేరు పులి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే పెద్దలు అందరూ అంటే జనసేన తెలుగుదేశం వస్తే ఏమేమి చేస్తారో ఏమేమి చేయగలుగుతారో అందరూ చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో మీకు అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసా, ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రత్యేకంగా ఒక టైం మెషిన్లో ఉంది. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న. డయాస్ మీద అందరూ కూర్చోన్నా, సార్ వచ్చాడు, ప్లేస్ సహకరించి అన్న. దినేష్ అన్న కానీ అన్న. జై తెలుగుదేశం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఎలాంటి పరిస్థితులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం మాత్రం టైం మిషన్లో ఉంది. ఎలాంటి టైం మిషన్ మీకు చెప్తాను వినండి. 1999లో ఇప్పుడే దిగారు గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు విజన్ 2020 అని మన అందరి చేతులు పట్టుకొని ముందరికి నడిపిస్తే, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన 2019 నుంచి తిరిగి 2000 సంవత్సరానికి తీసుకొని పోయినారు. అది ఎలా తీసుకొని పోయినారంటే ఉద్యోగాలు లేకుండా, అభివృద్ధి లేకుండా, ఎటువంటి సంక్షేమాలు లేకుండా, ఏదో ఆవిడి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ రాత్రికి నాన్న పథకం కింద దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి అని చెప్తున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుందంటే, మీరు ఎవరైనా చల్లని వెన్నెల్లో పుణ్యం చంద్రుడు నీడలో చల్లని గాలుల మధ్య పవనాల మధ్య కూర్చున్నారా అంటే, చల్లని వెన్నెలంటే మన చంద్రబాబు నాయుడు గారు, చల్లని గాలులు అంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కలిసి అటువంటి ఆనందకరమైన భవిష్యత్తును మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి తెలుగు తమ్ముళ్ళు కానీ, జన సైనికులు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ, జన సైనికులు కానీ ఈ 3 నెలలు కష్టపడి ఉమ్మడి అభ్యర్థులని విజయాన్ని తోడ్పడాలని, అలాగే పీలేరులో ఖచ్చితంగా ఇదివరకు 20 ఏళ్ళుగా తెలుగుదేశం రావట్లేదు, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించి, తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థిని కానీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గిఫ్ట్ ఇస్తామనేసి ప్రతి ఒక్క జన సైనికుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు సోదరా. ఇప్పుడు సంవత్సరం 10 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా పొగరుని, తెలుగుదేశం పార్టీ జెండా పౌరుషాన్ని, తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో లేదు అని కారు కూతలు కూసిన వాళ్లకు ఘన విజయంతో సమాధానం చెప్పిన సోదరుడు కంచర్ల శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రా కదలిరా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే వేదిక మీద ఉన్న
జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులకి, ఈ సభకు అధ్యక్షత వహించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాతో పాటు రామ్ గోపాల్ రెడ్డి గారికి, ఇద్దరి కోసం గ్రామాన కృషి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ మిమ్మల్ని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. సహృదయంతో అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటానికి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా వెంట్రుకు కూడా ఎవరు పేకలేరన్నారు. 2022లో నన్ను నమ్మండి ప్లీజ్ అన్నాడు. 2023లో మిమ్మల్ని నమ్ముకున్నానన్నాడు. 2024లో హ్యాపీగా దిగిపోతానంటున్నారు. మీరు దిగనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కాదు ఈ రాష్ట్రం నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మరీ ముఖ్యంగా పొంగనూరు, తంబళపల్ల ఇట్లాంటి నియోజకవర్గాల్లో, పీలేరు అన్నిట్లో కూడా కేసులు పెట్టి మీరు ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి బుద్ధి చెప్పే రోజు, చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకునే రోజు త్వరలోనే ఉంది, గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దొంగ ఓట్లతోటి అలాగే ఓట్లు తీసేసి గెలవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా అందరూ గుర్తించి ఓటర్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చేసుకొని 100కి 100% తెలుగుదేశం పార్టీని ప్రతి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అయ్యే విధంగా మనం అందరం కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసుకుందామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జై హింద్. కృతజ్ఞతలు. ఇప్పుడు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు పసుపులేటి హరిప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే వేదిక మీదున్న జనసేన తెలుగుదేశం నాయకులకి, వేదిక ముందున్న జన సైనికులకి, తెలుగు తమ్ముళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది. ప్రజలు అయోమయంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఒకటి చెప్తున్నాం, ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక, జనసేన గెలవడానికో తెలుగుదేశం గెలవడానికో కాదు. జనసేన తెలుగుదేశం కలయిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి, ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెలుగులతో నింపడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. జగనన్న సిద్ధమంటున్నాం, యుద్ధం ఇస్తాం, సిద్ధమంటున్నాం, నీకు మేము యుద్ధాన్ని ఇస్తామని చెప్తున్నాం. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ఉద్దానం కిడ్నీ బాధితుల వెంట ఆయన వాళ్ళ న్యాయం కోసం పోరాడారు.
విశాఖ ఉక్కు ఆంధ్రులకు హక్కు అని ఎలుగెత్తి చాటాడు. నివార్ తుఫాన్ రైతుల్ని ఆదుకున్నాడు. అంతెందుకు జగనన్న, నువ్వు నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే ఆ పల్లె ప్రజలకి ఈరోజు కూడా ఇల్లు లేదు, పంట లేదు, పాడి లేదు. నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే ఆ ప్రజలకు రక్షణ కల్పించని నువ్వు, తల్లిని చెల్లిని నువ్వు వదిలిన బాణమే ఈరోజు నీ వైపు తిరిగొచ్చింది, నీ వైపు తిరిగింది. వాళ్ళనే తల్లిని చెల్లిని తరిమిన నువ్వు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని ముద్దులు పెట్టావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు ప్రజల్ని గుద్దులు గుద్దుతున్నావు, పిడిగుద్దులు గుద్దుతున్నావు. చెప్తున్నాం, ఆశయం వైపు నడిచే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, అలాగే అభివృద్ధి వైపు నడిపించే చంద్రబాబు నాయుడు గారు ఒక వైపు. ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి రాయలసీమలో కియా ఫ్యాక్టరీని తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఐటీ ఉద్యోగాలను ఈఎంసీ క్లస్టర్లను తెచ్చి తిరుపతిలో ఐటీని స్థాపించింది చంద్రబాబు నాయుడు గారు. వైజాగ్ లో ఫార్మా ఇండస్ట్రీని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే అమరావతి ప్రజలకు ఇవ్వాలని ఆలోచించి ప్రపంచ స్థాయి నగరాన్ని స్థాపించాలనుకున్నది చంద్రబాబు గారు. పోలవరంతో రైతులకు నీరు ఇవ్వడానికి ఆలోచించిన, అభివృద్ధి వైపు నడిపించడానికి అడుగులు వేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే, ఆశయంతో ప్రజల వైపు నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రజలను గెలిపించడానికి అడుగులు ముందుకేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ చెప్తున్నాం, ముఖ్యంగా జగనన్న, నీకు ఎస్ అన్న ప్రజలకు 2019 ఎస్ అన్న ప్రజలకు నువ్వు అన్ని నోలిచ్చావు. అమరావతికి నో చెప్పావు, పోలవరంకు నో చెప్పావు, స్పెషల్ స్టేటస్ కు నో చెప్పావు, అలాగే మద్యపాన నిషేధానికి నో చెప్పావు. రాష్ట్రంలో యువతను ఉద్యోగాలు ఇస్తానని గుండు సున్నా చేశావు. మహిళలకు రక్షణ లేకుండా దాదాపు 30,000 మంది మహిళలు రాష్ట్రం నుంచి మాయమైతే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రైతు రాజన్నావు, రైతును కూలీని చేశావు. జగనన్న, ఈ నోల రాజు నువ్వైతే నీకు ఎస్ చెప్పిన నాయకులు ఈరోజు ప్రజలందరూ కూడా నీకు నో చెప్పబోతున్నారు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇన్ని నోలిచ్చిన పోలవరంలో, అమరావతినో, ఉద్యోగాలను, రైతుకు రక్షణను, మహిళకు రక్షణను ఇన్ని నోలిచ్చిన నీకు ప్రజలు 2024లో నో చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీకి ఎస్ చెప్పబోతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుడు అంటారు, వ్యాపారస్తుడు కాదు, మాఫియా జగన్మోహన్ రెడ్డి. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలతో ఎర్రచందనం మాఫియాల డాన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇతను యువతతో గంజాయికి ఆంధ్రప్రదేశ్ గ్రీన్ బౌల్ ఆఫ్ ఇండియా అన్న ఆంధ్రప్రదేశ్ గంజాయి బౌల్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు చమరగీతం పాడబోతున్నారు. ఖచ్చితంగా నువ్వు సిద్ధం అంటున్నాం, మేము యుద్ధం అంటున్నాం. నువ్వు పోలీసు వ్యవస్థని ప్రతి వ్యవస్థని, ఏ వ్యవస్థని కూడా పని చేయకుండా చేసిన ఘనత ఉద్యోగస్తునికి ఉద్యోగ అవకాశం చేసిన నీకు ఖచ్చితంగా ప్రజలు నో చెప్పాలనున్నారు. రాబో ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం విజయకేతనం మోగించి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకి 14 జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు
విజయం సాధించబోతున్నారని తెలియజేస్తూ జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై హింద్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ సత్తా ఎంతో ప్రత్యర్థులకు చూపిద్దాము. ఇప్పుడు పొంగనూరు పులిబిడ్డ, పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అన్నా ఈ బ్యారికేడ్ పడిపోతుంది, ఎనికిపోండి ప్లీజ్, ఎనికి పోవాలి. బ్యారికేడ్ పడిపోతుంది, ఎనికి పోవాలి. సహకరించండి పోలీసు వాళ్ళకు ప్లీజ్. గౌరవనీయులు, వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా ఇక్కడ కదిలిరా తెలుగుదేశం పార్టీకి విచ్చేసిన కార్యకర్తలకు, యువతకు, మైనార్టీ సోదరులకు పేరు పేరున నా ధన్యవాదాలు. సోదరులరా, ఈరోజు ఈ పీలేరులో సభ జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో వణుకు పుట్టించే సభ అనిపిస్తా ఉంది. సోదరులరా, అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే దారి పొడుగునా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉరివీగుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఉచ్చపోస్తా ఉన్నారు. అప్పుడే సమయం ఆసన్నమైంది, 60 రోజుల్లో మాత్రమే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలికేదానికి, ఈ చిత్తూరు జిల్లాలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసే అరాచకాలకు అంతం పలికేదానికి 60 రోజులే ఉంది. సోదరులారా, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టులు కడతాడంట. ఏందయ్యా నీ ప్రాజెక్టులు కట్టుకుంటేది? పిఎల్ఆర్ కంపెనీ పేరుతో నువ్వు కాంట్రాక్టర్ పేరుతో దోపిడీ చేస్తూ రైతులకు ₹1 గాని నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు ఉన్నాయా నిన్ను అడుగుతున్నా. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ లెక్క చెప్తా ఉన్నారు. దగ్గరికి వచ్చింది, సమయాన్ని ఆసనమైంది. పుంగనూరు నియోజకవర్గంలో 100% తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989లో నా మీద నీకు రాజకీయ ఆరంభమైంది. ఆ రోజు నా మీద గెలిచినావు. ఇప్పుడు 2024లో నీకు నాతోనే రాజకీయం అంతమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన. నా కృతజ్ఞతలన్నా. దయచేసి సార్ వచ్చే రూట్ లో దయచేసి సహకరించాలి. సార్ వస్తున్నాడు, దయచేసి సహకరించాలి. సార్ వస్తున్నాడు. దయచేసి వాటర్ బాటిల్ వేసినదమ్మా బాబు. వాటర్ బాటిల్ కూర్చోవాలన్నా ప్లీజ్, కూర్చోవాలి. వెనకాల కనపడలేదంట ప్లీజ్ కూర్చోవాలి. మానిటర్లు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ పాడైతుంది. బ్యారికేడ్ దగ్గర మీరు కూర్చోండి ప్లీజ్, వెనకాలకి ఇబ్బంది. దయచేసి సహకరించాలి. వాటర్ బాటిల్ ఇసిరద్దమ్మా బాబు. ఎవరు అక్కడ వాటర్ బాటిల్ ఇసిరద్దండి. కూర్చోవాలమ్మా, మీరు ముందర కూర్చోవాలి. మీడియా గ్యాలరీలో వచ్చిన వాళ్ళు దయచేసి కూర్చోవాలి. సార్ వచ్చే ముందు దయచేసి కూర్చోవాలి. సార్ సార్ అక్కడ ఉండే వాళ్ళంతా కూర్చోవాలమ్మా. కూర్చోండి. వాటర్ బాటిల్ ఇసరద్దు. వాటర్ బాటిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇసరడానికి వీలు లేదు. వాటర్ బాటిల్ ఇసరద్దండి. అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ కూర్చోవాలా. ముందు ఉండే వాళ్ళు అందరూ కూర్చోండి. కుర్చీలు ఉండే దగ్గర అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము.
దయచేసి వేదిక మీద అందరూ వెనక్కి పోయి కూర్చోవాలి. దయచేసి సహకరించాలి. వేదిక మీద అందరూ వెనక్కి పోయి కూర్చోవాలి. దయచేసి సహకరించాలి. ఇప్పుడు సారు మరో 3-4 నిమిషాల్లో మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సభా వేదిక వద్దకు ఇచ్చేయబోతున్నారు. ఈలోపు అత్యంత క్లుప్తంగా తమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి, జనసేన పార్టీ పెద్దలకి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తమ్మల్లపల్లి ఈరోజు గౌరవ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రా కదిలరా కార్యక్రమం పీలేరులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక సంతోషదాయకమని చెప్పి మనం చేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకవాలు, అక్రమాలు, ఎక్కడ చూసినా దోపిడీ, భూ దోపిడీ, ఇసుక దోపిడీ, లిక్కర దోపిడీ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకడ వేర్లతో కదిలించడానికి రాబోయే 2 నెలల కార్యక్రమం 2 నెలల్లో వచ్చేటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మనమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గౌరవ అధ్యక్షుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈ రోజు నుంచి మీరందరూ సైకిల్లాగా పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు రాష్ట్రం మనమూల మీరు బస్సు యాత్రను తిరుగుతున్నారే, బీసీలను మబ్బు పెడుతున్నారే. ఈ రోజు రాజపేట సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఏకైక బీసీని మీరు మీ అక్రమంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు కనీసం నియోజకవర్గంలో ప్రశాంతంగా తిరగనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితిలో ఎన్నిసార్లు దాడి చేశారో మీకు తెలియదా అని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. బీసీలంటే మీకే ఏదో మబ్బుపడడానికి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని చెప్పి మనం చేస్తున్నాను. బీసీ సోదరులకందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకందరికీ కూడా మనం చేస్తున్నాను, మీరు ఎవరికి భయపడనక్కర్లేదు. రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన అధ్యక్షులు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. ఒకసారి స్తంభర్లపల్లి నియోజకవర్గం దానికి వస్తే అక్కడ ఒక తాలిబాన్ రాక్షసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. దగ్గర 1000 ఎకరాల భూమి లాక్కున్నాడు, పేదల భూములు. దగ్గర ఒక 700-800 కోట్లు ఇసుకని మనకి కర్ణాటక పాపాకు నుంచి కర్ణాటకకు తేలించారు. సాక్షాత్తు తంబల్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పవిత్రంగా భావించే మల్లయ్యకొండ దేవస్థానం భూములు కూడా 300 ఎకరాలు దోచుకున్నారంటే ఒక్కసారి ఆలోచన మనం చేస్తున్నాను. మాట్లాడితే కేసులు, మాట్లాడితే వాళ్ళు ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి పుంగనూరు నుంచే పెట్టుకొని తాగిపించడం, తినిపించడం, దాడులు చేపించడం. అయ్యా ద్వారకనాథ్ రెడ్డి గారు, ఎక్కడికైనా వచ్చారు మీరు, తంబల్లపల్లి నియోజకవర్గానికి వలస నాయకులు మీరు. మీకు అక్కడ సెంటు భూమి లేదు, ఒక డోర్ నంబర్ కూడా లేదు. మీరు వచ్చి మా పైన పెత్తనం చెలార్చేదానికి మీకు ఎవరు ఇచ్చారు అవకాశం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఏమిటి, మేము బానిసలమా? మీరు ఒక్కసారి మభ్యపెట్టి ఎమ్మెల్యే అయితే గెలిపిస్తే మా నియోజక ప్రజలు మీరు బానిసల్లాగా చూస్తున్నారు. ఇది తగదని చెప్పి మనం చేస్తున్నాను. ఇప్పటికే తంబల్లపల్లి నియోజక ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. రాబోయే రోజుల్లో 2024లో ఎప్పుడప్పుడు ఎలక్షన్లు వస్తారా, ఈ రాక్షసుల్ని, ఈ పొలిమేరల నుంచి సాగనంపుదామా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా సోదరుడు టైం లేదంటున్నారు, చాలా ముందు మాట్లాడాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తంబల్లపల్లి నియోజకవర్గం నుంచి రాబోయే 2 నెలల ఎలక్షన్లో
ఈ సభాముఖంగా చెప్తున్నాను, వాళ్ళు ఎన్ని దాడులు చేసినా కూడా, ఎన్ని అక్రమాలు చేసినా కూడా, ఎంతమంది పైన కేసులు పెట్టినా కూడా మళ్ళీ కూడా తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి జెండా ఎగురుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానమూ లేదని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, మరోసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు పెట్టుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యంత క్లుప్తంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగలరాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు, వేదిక ముందున్నటువంటి జన సైనికులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ రాజంపేట నియోజకవర్గం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలుసు, గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశానికి విడాకులు ఇస్తూ గంజాయి వనం అని చెప్పేసి పోయినారు. తెలుగుదేశం పార్టీ గంజాయి వనం అంట, వైసీపీ తులసి వనం అంట. అవన్నీ ఒక ఎత్తుకైతే, గతంలో స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర బడ్జెట్ 2,967 కోట్లు. ఆ 2,960 కోట్ల రూపాయలతో కూడా ₹2 కేజీ బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశాన్ని అని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తుండా. ఈరోజు నేను వారం రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తూ ఉంటే దాదాపు 40% బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అందించడం లేదని తెలిసింది. పేరుకేమో డోర్ డెలివరీ, నిల్ డెలివరీ, బియ్యం ఇవ్వటం లేదని చెప్పేసి తెలుసుకున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం వస్తేనే తప్పనిసరిగా ఆ 40% కూడా ఎగేసి పాత బాకీతో కూడా అన్ని బియ్యాలను ఇస్తారని చెప్పేసి మీకు అందరికీ మేము తెలియజేసుకుంటున్నాను. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడు, గుడ్డ, బట్ట ఈ 3 నినాదంతో వచ్చినటువంటి రామారావు గారు 6,000 రూపాయలతో ఇల్లు స్టార్ట్ చేశారు. 40,000 రూపాయల దాకా ఇల్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 1,50,000 రూపాయలు ఇంటికి ఇస్తే, అదే ఎస్సీలకైతే 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎస్టీలకైతే 2,10,000 ఇచ్చారు. ఇప్పుడు ఇళ్లు కడుతున్నారు 1,80,000. కేంద్రం ఇచ్చినటువంటి నిధులే, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వకుండా ఇళ్లు కడుతున్నారు. ఎన్ని పూర్తయినాయని చెప్పేసి పార్లమెంట్లో అడిగితే, పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో హౌసింగ్ మినిస్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేవలం 5 ఇళ్లు పూర్తయినాయని చెప్పేసి ఇచ్చారు. ఇది నగ్న సత్యం. తర్వాత రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్, ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ను జిల్లా కేంద్రం చేస్తానని చెప్పారు. ఏమైపోయింది? మెడికల్ కాలేజ్ అన్నారు, లేదు. అన్నమయ్య డ్యాము తెగిపోయింది, పట్టించుకునే నాదులు లేడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కోకోలలుగా ఉన్నాయి. ముఖ్యమైనటువంటి విషయం, మనం మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే, మన జాతీయ అధ్యక్షుల వారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాజంపేట నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది 1985 నుంచి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మరో 90 రోజుల్లో వేదిక మీదకి వచ్చేస్తున్న కాబోయే ముఖ్యమంత్రి గారికి నారా
చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మరో 90 రోజులు మాత్రమే ఉన్నాయి. కాబోయే ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. ప్రజలారా, కేవలం 90 రోజులు మాత్రమే. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. దయచేసి వేదిక మీద అందరూ కూర్చోవాలి. ప్లీజ్, వేదిక మీద అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. అలా బ్యారికేడ్లు పడిపోతాయి. ప్లీజ్ సహకరించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్ 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 భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 బాబు పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని. దయచేసి బ్యారికేడ్లు తప్పొద్దు. దయచేసి బ్యారికేడ్లు వెనక్కుపోవాలి. దయచేసి సహకరించండి. బ్యారికేడ్లు వెనక్కుపోవాలి. దయచేసి సహకరించండి. బ్యారికేడ్లు వెనక్కుపోవాలి. దయచేసి బ్యారికేడ్లు వెనక్కుపోవాలి. బ్యారికేడ్లు వెనక్కుపోవాలి. బాబు, అమర్నాథ్ బాబు, దయచేసి బ్యారికేడ్లు తోయొద్దండి. బ్యారికేడ్ రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. బాబు తమ్ముడు, ఆ స్టాండ్ల మీద దిగండి అమ్మా. అది షాక్ కొడుతుంది. కింద దిగాలి మీరు. ఏ తమ్ముడు, ఈ పవర్ ఎర్త్ అవుతుంది. మీరు దిగాలి కిందకి. ఏ తమ్ముడు, ఆ స్పీకర్ బాక్స్ దగ్గర దిగండి. ఏ బాబు, ఈ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దిగండి రా తమ్ముడు, దిగండి కింద. ఆ పైన స్పీకర్ లెక్కొద్దు. మీరు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మీరు దిగాలి. ఏ తమ్ముడు దిగండి. తమ్ముడు, అవి షాక్ కొడతాయి అమ్మా. కరెంట్ వస్తా. మీరు కింద దిగాలి. సార్, స్టేజ్ మీద అందరూ కూర్చోవాలి సార్. బ్యాక్ సైడ్ దయచేసి దయచేసి పోలీస్ వాళ్ళు స్టేజ్ మీద అందరూ బ్యాక్ సైడ్ కూర్చోవాలి. దయచేసి సహకరించండి. స్టేజ్ మీద క్లియర్ చేయండి సార్. దయచేసి బ్యారికేడ్లు తోయొద్దండి. దయచేసి బ్యారికేడ్లు తోయొద్దు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి పేరు పేరున నమస్కారములు. మన పార్లమెంటు పరిధిలో పార్టీని
అణచాలని చెప్పి ఎంతో నిరంకుశత్వంతో పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు. ఇవాళ ఈ సభను చూస్తే గనక తాడేపల్లి గుండెలు, పొంగనూరు పుడింగి గుండెలు అదిరిపోతుంటాయి. అటువంటి విధంగా తరలి వచ్చిన మీకందరికీ కూడా స్వచ్ఛంగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం, నియంతృత్వం, రాష్ట్రం విధ్వంసమైంది. 30 నుంచి 40 సంవత్సరాలు వెనుకబడినటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక నమ్మకం ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని నమ్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయా అనేటువంటిది మీ ఉత్సాహాన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. మరొకసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సైకో జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ అక్రమ మద్యంతో మన ఆరోగ్యాలను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ మనం అతనికి అధికారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నామా? అలాగే ఇసుకను దోచుకోవడానికి, దళితుల పైన అరాచకాలు చేయడానికి, సంక్షేమ పథకాలను దూరం చేయడానికి మరొకసారి సంసిద్ధమవుతున్నారు. మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? కాబట్టి మనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ లేనటువంటి నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కట్టించగలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాబట్టి వచ్చే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అదందరి మన లక్ష్యం కావాలి. ఈ క్రమంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు స్థానాన్ని కూడా అత్యధిక మెజార్టీతో మనమంతా గెలిపించి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అత్యంత క్లుప్తంగా సభకు స్వాగతం పలకాల్సిందిగా అమర్నాథ్ బాబును కోరుతున్నాం. సార్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా బ్యాక్ సైడ్ కూర్చోవాలి సార్, దయచేసి. సార్ మీరంతా సైడ్ కార్నర్లో చివరికి వెళ్ళిపోండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన రాజంపేట పార్లమెంట్ నుంచి విచ్చేసిన రాయచోటి, రాజంపేట, కోడూరు, మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, పుంగునూరు నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విలువ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఆయన విలువ ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలందరికీ ఇంకా గట్టిగా అర్థమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అరాచకాలు కానివ్వండి, జిల్లాలో చేస్తున్న అరాచకాలు కానివ్వండి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ల్యాండు, శాండు, మైను, వైను వీటన్నిటిలో చేస్తున్న అరాచకాలు కానివ్వండి, ప్రజల రక్తాన్ని తాగుతున్న వైసీపీ నాయకులు, పార్టీ నేతలు రాబోయే 90 రోజుల్లో వీళ్ళకి తగిన గుణపాఠం, రాబోయే 90 రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఖచ్చితంగా రాబోయే 90 రోజుల్లో గవర్నమెంట్ని స్థాపించి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం చేసుకోవడం జరుగుతుంది. దీనికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలని కోరుకుంటూ, అలానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు, ఒకటి మహాశక్తి, ఆడవాళ్ళకు సంబంధించిన మహాశక్తి కానివ్వండి, యువగలం కానివ్వండి, అన్నదాత కార్యక్రమం కానివ్వండి, ఇంటింటికి నీరు కానివ్వండి, బీసీలకు రక్షణ చట్టం కానివ్వండి, లేదా పేదవాళ్ళని ధనవంతులుగా చేసే ప్రోగ్రాం పెట్టిన 6 గ్యారంటీల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులై
ఈ 6 గ్యారెంటీల్ని ప్రజల వద్దకు మనమే తీసుకెళ్ళాలి. ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ రోజు ప్రజల వద్దకు ఈ 6 గ్యారెంటీలు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు చూస్తున్నాం టీవీల్లో రోజు రోజుకి వైసీపీ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ టికెట్ ఇస్తాము, ఫోన్లు చేసి టికెట్ ఇస్తాము, కాలు పట్టుకుంటాము నిలబడండి అంటే కూడా ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దొరకని పరిస్థితి. ఈరోజు సాయంత్రం లోపలెళ్ళి మీరందరూ కూడా టీవీలు ఆన్ చేసుకుంటే, సాయంత్రం లోపలెళ్ళి మీరందరూ టీవీలు ఆన్ చేసుకుంటే ఏదో ఒక వైసీపీ ఎమ్మెల్యేనో ఏదో ఒక వైసీపీ ఎంపీనో మాకు టికెట్ వద్దు జగన్మోహన్ రెడ్డి, మేము ఇంట్లో అయినా కూర్చుంటాం కానీ నువ్వు టికెట్ ఇస్తే నిలబడేదానికి సిద్ధంగా లేము అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు నీ సొంత చెల్లెలు కూడా ఈరోజు నీ ప్రవర్తన నాకు నచ్చక కేవలం నీ వల్లే వాళ్ళ కుటుంబం శాశ్వతంగా విడిపోయిందని చెప్పి నీ సొంత చెల్లెలు కూడా చెప్పే దౌర్భాగ్యం ఈ రోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే 90 రోజులు జరిగే కురుక్షేత్రంలో ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు రాజంపేట, పీలేరు, తంబలపల్లి, పుంగునూరు, కోడూరు, రాయచోటి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ముందర చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరడం జరుగుతుంది. సార్, ఈరోజు మీ ముందర నిలబడి మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మిమ్మల్ని ఒకటే అడగమంటున్నారు. పవర్లోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు, దీన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే వచ్చిన తర్వాత మీరు ముందర మాదిరిగా అలానే స్ట్రిక్ట్ గా ఉంటే మాత్రం కుదరదు సార్. ఖచ్చితంగా మీరు 99% స్ట్రిక్ట్ గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడపడుచుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా పేరున గుర్తు పెట్టుకుంటాం సార్. దానికి మీరు ఎంతో కొంత 90% స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ 10% అన్న మా కార్యకర్తలకి ఫ్రీ హ్యాండ్ వదలాలని వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం లభించినందుకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ముందర మాట్లాడే అవకాశం లభించినందుకు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు తల్లికి వందనం, తెలుగు వాళ్ళకి వందనం. జై హింద్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఆ చెట్ల మీద ఉన్న జాగ్రత్తగా ఉండండి. ఆ సౌండ్ దాని మీద దిగాలన్న ప్లేస్ సౌండ్ కట్ అవుతుంది, దయచేసి సహకరించాలి. ఇప్పుడు జనసేన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పెద్దలు ముబారక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వేదిక ముందున్నటువంటి రాజంపేట పార్లమెంట్ కు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం వారికి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కారములు తెలియజేసుకుంటున్నా. ముందుగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి శిరస వహించి నమస్కరించుకుంటున్నా. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదున్నా ఈ రాష్ట్ర బాగోగుల కోసం అని చెప్పి మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశంతో పొత్తు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అనూహ్య మార్పులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు. 175 అన్నవాళ్ళు తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. ఈరోజు రాజంపేట పార్లమెంట్ లో కదిలిరా సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ, మరీ ముఖ్యంగా నా మైనారిటీ ముస్లిం సోదరులకు ఒకటే చెప్పబోతున్నా. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి
ప్రభుత్వంలో నా మైనారిటీ ముస్లిం సోదరులకు చేసిన కార్యక్రమాలు అన్నో ఎన్నో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం मेरे मुसलमान भाइयों, मैं आप लोगों को मुखातिब करके एक बात बोलना चाहता हूं, जरा ध्यान से सुनिए, क्योंकि जो इन्होंने पाद यात्रा में 2019 इलेक्शन के अंदर इन्होंने जो वादा किया था कि मैं मुसलमान भाइयों को ये करूंगा वो करूंगा बोल के, इन्होंने कुछ नहीं किया। इन्होंने जो कुछ भी चंद्रबाबू नायडू ने किया था उसे खत्म करने की कोशिश कर रहे थे ये लोग। आज भी वापिस मुसलमानों की जरूरत आती है इनको, कौन भी गौर करना नहीं। इन्होंने अपने खानदान को, अपने घर वालों को कुछ नहीं कर सके तो इन्होंने स्टेट के लिए क्या कर दी। मैं एक ही बात बोलना चाहता हूँ, हम क्या मुझको फैसले लेने को चंद्रबाबु नायडू गारू पवन कल्याण गार की गवर्नमेंट आने वाली है। चंद्रबाबु नायडू पवन कल्याण गार की प्रजा ప్రభుత్వం వస్తుంది। ఆ ప్రజా ప్రభుత్వంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు సమన్వయం జరుగుతుంది। నా ముస్లిం సోదరులు ఒకటే ఆలోచించాలి, కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకోవద్దు। కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకొని 5 ఏళ్ల పాటు ఎన్నికెళ్ళిపోయాం। అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం పట్ల మనమంతా చాలా సంతోషంగా ఉన్నాం। వీళ్ళిద్దరు నాయకత్వాన్ని బలపెట్టాలి సార్। కడప జిల్లాలో దొంగలు పడ్డారు సార్, వైసీపీ దొంగలు పడ్డారు। రైల్వే కోడోర్ వెరైటీస్ గనులను మాకుముడిగా దోచేస్తున్నారు। రాజంపేటలో ఇసుక మాఫియా, రాయచోటిలో భూదందాలు విపరీతంగా దోచేస్తున్నారు। ఈ దోచనకు దాగుడలకు అడ్డుకట్టు వేయాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా రావాలి। నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సార్। నా సామాజిక వర్గం ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేత పూర్తిగా మోసపోయింది సార్। మీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకాలు పెట్టుకున్నాం। మా సామాజిక వర్గానికి మీరు కట్టించినటువంటి హజ్ హౌస్లు మూల పెట్టారు సార్ వీళ్ళంతా। మరి మన ప్రభుత్వం వస్తే హజ్ హౌస్లు, షాదీఖానాలు, దులాన్ పథకం, విదేశీ విద్య ఇవన్నీ మనం రివోక్ చేయాలి సార్। ఒక విషయం చెప్పి ముగిస్తున్నా, 2019లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి 40,000 ఓట్లు పైచీలకు ఈ రౌడీలకు ముందు ఎదురించి నిలబడి సంపాదించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు। పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనలు చేసుకుంటున్నా। అదే విధంగా సార్, మైనారిటీలు ఎక్కువ ఉన్న రాజంపేట పార్లమెంట్ కు ఒక్కమారు మీరు కూడా పరిశీలించాలని, మీ ఆశీస్సులు కూడా మైనారిటీలకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరికీ శిరసా వహించి నమస్కరించుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి। తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలి। अब अच्छे दिन आने वाले हैं, जगनमोहन रेड्डी साहब घर को जाने वाले हैं। अब अच्छे दिन आने वाले हैं, जगनमोहन रेड्डी साहब घर को जाने वाले हैं। चंद्रबाबू नायडू, पवन कल्याण दोनों मिलकर यहाँ एक प्रजा प्रभुत्व बनाने वाले हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్। పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి లొంగ తీసుకున్నాం అనుకున్నారు, వాళ్ళ వెనకాల ఒక నాయకుడు ఉన్నాడని మర్చిపోయారు। కేసులతో భయపెడదామనుకున్నారు, ఆ నాయకుడు అన్నతో కార్యకర్తలు తిరగబడతారని మర్చిపోయారు। ఎవరో నాయకుడు, ఎవరు అన్న అంటే నేనున్నానని మనందరి ప్రియతమన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దల నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా। వేదిక పైన ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పీలేరు నియోజకవర్గం కలికిరి, గురంకొండ, వాయిల్పాడు, కేవీపల్లి, కలకడ
పీలేరు నుంచి వచ్చిన వేలాది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారము. రాయచోటు నుంచి, పుంగునూరు నుంచి, తమ్మలపల్లి నుంచి, మదనపల్లి నుంచి, రాజంపేట నుంచి, కోడి నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ మనము ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ లోకల్గా ఎమ్మెల్యేలు ఎంత అరాజకాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పీలేరులో భూదందాలు, ల్యాండ్, మైను, వైను, శాండ్ జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా లూట్ చేసేశారు. తర్వాత పీలేరులో భూ ఆక్రమణ జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీల కోసం అని చెప్పి మనము 700 ఎకరాలు ఇక్కడ తీసి పెట్టాము. ఇక్కడ పీలేరులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. కలికిరి, వాయిల్పాడు మధ్యలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఓపెన్ చేస్తాం. మనము చంద్రబాబుకు నాయకత్వాన్ని బలపరిచి రాజంపేట పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలు ఉండే 7 నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంటు కూడా మనం ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకోవాలా. ఇక్కడ ఉండే ఎంపీ కానీ, మినిస్టర్ కానీ వాళ్ళకు మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఉద్యోగాలు రావాలన్నా, మనకు మంచి జరగాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ స్థానానికి, ఈ రాష్ట్రానికి గతి లేదు. కాబట్టి మనం ఆలోచించాలా, ఏ విధంగా అరాజకాలు జరిగినాయి, ఏ విధంగా అక్రమాలు జరిగినాయి మన జిల్లాలో. కాబట్టి మనం అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కలగడ, కేవీపల్లి, కలిగిరికి సంబంధించి జరుకోన ప్రాజెక్టు మనం 100 కోట్లతో అప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉంది. కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు ఏ భవిష్యత్తు, పిల్లలకు భవిష్యత్తు కావాలన్నా మనమంతా కూడా దయచేసి మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని, అందరినీ ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి మనం అందరం కూడా. తర్వాత ఈరోజు పీలేరు ప్రోగ్రాంకు మీరంతా కష్టపడినారు. మీ పీలేరు కాన్స్టిట్యూన్సీలు ఉండే 6 మండలాల నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటాం. మీకు అందరికీ కూడా ఎల్లప్పుడూ ఏ ప్రోగ్రాం చంద్రబాబు గారు మనల్ని పెట్టమంటే అది మీరంతా కూడా సక్సెస్ చేశారు. అది నా గొప్పతనం కాదు, మీరంతా నాకు వెన్నంట ఉన్నారు. 2019 ఎలక్షన్ అప్పటి నుంచి కూడా మనకు తోడుగా ఉన్నారు మీరందరూ కూడా. మీ వల్లనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి. యువగల పాదయాత్ర లోకేష్ గారు కూడా ఆ రోజు పీలేరులో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. అదంతా కూడా మీ వల్లనే. తర్వాత చంద్రబాబు గారు మినీ మహానాడు మదనపల్లికి వచ్చినారు, అప్పుడు కూడా మీ వల్లనే సక్సెస్ అయ్యింది. తర్వాత సబ్ జైలుకు వచ్చినారు పీలేరుకు, అప్పుడు కూడా మీ వల్లనే సక్సెస్ అయింది. ఇప్పుడు మనము ఈ రోషము ఇదంతా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చూపించి మంచి మెజారిటీలతో మనం వాళ్ళందరినీ గెలిపించుకోవాలి, తెలుగుదేశం క్యాండిడేట్లని కోరుకుంటూ ఇప్పుడు సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అన్నా. అబద్ధాలు రాజ్యమేలుతున్నప్పుడు సత్యం వైపు నిలబడటమే తన బాధ్యతగా భావించి అన్యాయం మందబలంతో విర్రవీగుతున్నప్పుడు న్యాయానికి అండగా నిలబడటమే తన లక్ష్యంగా తలచి రాక్షసు మూక రోడ్డుపై సైడ్ విహారం చేస్తుంటే సామాన్యుడికి అండగా నిలబడటానికి, మన ప్రాంతానికి అండగా నిలబడటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూసావా జగన్ రెడ్డి? కోపంగా ఉన్న సింహం నుంచి వచ్చే శ్వాస ఎంత భయంకరంగా ఉంటుందో ఎప్పుడైనా ఇన్నావా జగన్ రెడ్డి? వేటకు సిద్ధంగా ఉన్న సింహాన్ని ఎప్పుడైనా చూసావా జగన్ రెడ్డి? నిన్ను వేటాడటానికి వస్తున్న ఆ సింహాన్ని చూస్తావా జగన్ రెడ్డి? పేదోడికి కడుపు నింపిన సింహం ఎవరు? రైతు బిడ్డను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన సింహం ఎవరు? మన ప్రాంతంలో అందరినీ నీళ్లు తెచ్చిన ఆ సింహం ఎవరు? ఆ సింహ గర్జన విన్నామా?
విన్నామా? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిగతంగా నాకు దైవ సమానులు పెద్దలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు పీలేరులో కదిలిరా కార్యక్రమం ఇస్తే నా జీవితంలో ఎన్నోసార్లు పీలేరుకు వచ్చాను కానీ మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను. ఎటు చూసినా జనమే జనం. రోడ్డు మీద కూడా చూస్తున్నాను, రోడ్లన్నీ నిండిపోయినాయి. దారంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలిరా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది. ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలో వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జనాన్ని చూసి చెబుతున్నా, పీలేరు నుంచి చెబుతున్నా, జగన్ పని అయిపోయింది. జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 74 రోజులే. మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్నటి వరకు 4 సంవత్సరాల 9 నెలలు జనవరికి రాలేదు జగన్. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు, సిద్ధమని మీటింగ్లు పెడతాడంట. నేను అడుగుతున్నా, ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులుందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా, ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం చేయాల్సింది, అయ్యా జగన్ రెడ్డి, నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం. అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు. పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి. మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి. మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం. మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి మీ తమ్ముళ్ళు యువత ఓపిక ఉండాలి. మీరంతా వచ్చేయండి. మీరంతా వచ్చేయండి.
మీరు యువత కూర్చోండి. మీరంతా వచ్చేయండి, మీరంతా రండి, మీరంతా వచ్చేయండి. వాళ్ళేం కాదు, మీరంతా వచ్చేయండి. మీరంతా వచ్చేయండి. క్రమశిక్షణ ఉండాలి, కొంచెం వెనక్కి జరుపుకోవాలి, జెండాలు దించాలి. జెండాలు దించండి. తమ్ముళ్ళు జెండాలు దించు, జెండాలు దించాలి, జెండా దించాలి. వెనక వాళ్ళు కనపడాలి, మీరు జెండాలు దించాలి. జెండాలు తమ్ముడు జెండా దించు, జెండా. నేను తమ్ముళ్ళు పెద్ద మీటింగు, మా తమ్ముళ్ళు సహకరించాలి. మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన. ఇది మన మీటింగు. ఈ కసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం, అవునా కాదా? వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం. ఈ యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, 19 ఎన్నికల్లో ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. మీరంతా మోసపోయారు, ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతానికి ఒక్క పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడైనా అభివృద్ధి అయ్యిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క పరిశ్రమ తేలేదు. సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను. ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇదే జిల్లాలో పుట్టారు, అవునా కాదా? నాలో ఉండేది కూడా రాయలసీమ రక్తమే. అందుకనే ఈ రాయలసీమని రతనాల సీమ చేయాలంటే నీళ్లు కావాలని ఆలోచించాను. 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు
రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? హంద్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీలేరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. పుంగుదూరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్లు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. గాలేరు నగిరిపై తెలుగుదేశం పార్టీ హయాంలో 1,550 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లయింది. 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని నేను అడుగుతున్నా. అధికారం వస్తానే హలో హలో ఇప్పుడు వినపడొస్తా ఉందా? వినపడొస్తా ఉందా? నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. రాయలసీమకు నీళ్లు తేవాలని. వినపడలేదు. మీరే పుణ్యం కట్టుకున్నారు. మళ్ళా ఎక్కువ మాట్లాడితే నా గొంతు పోతుంది. ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. మీరందరూ ఎన్నికకి వెళ్ళండి. మీటింగ్ చేసుకోవాలి. కొంచెం తమ్ముళ్ళు ఎన్నికకి వెళ్ళాలి. పోను. ఎక్స్పెక్ట్ చేయాలి దూరేస్తారని
హలో హలో ఓకే, తమ్ముళ్ళు కొంచెం మీరు ఉండాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సహకరించాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. దండం పెట్టి చెప్తున్నా, క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. స్టాంపేడ్ అవుతా ఉంది, ఒకరినొకరు తొక్కిసలాట అవుతా ఉంది. అది మంచిది కాదు. కొంచెం వెనక్కి వెళ్ళండి. ఉత్సాహం బాగుంది, అభిమానం అంతకంటే బాగుంది. మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, దాంట్లో కూడా అనుమానం లేదు. కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. తమ్ముడు ఇప్పుడు కాదు, నువ్వు ఫోటో ఏంటి పని చేయకుండా వాలంటీర్వి. కొంచెం వెనక్కి వెళ్ళండి. వాలంటీర్లు కూడా ఫోటోలకు వచ్చేసారు. వెనక్కి వెళ్ళాలి. ఓకే తమ్ముళ్ళు, మీటింగ్ సిద్ధమా? మీరు సహకరిస్తారా లేదా? సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ముందు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు మీటింగ్ కి. పీలేరులో మనం గర్జించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించమని కోరుకుంటున్నా. మరొక్కసారి మనం ఆ రోజు 12,500 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది 20% కూడా లేదు. నేను సవాలు విసురుతున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసురుతున్నా. రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇస్తే బంగారు పండుతుంది. ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలోనే ప్రారంభమైనాయి. తెలుగు గంగ, హంద్రి నీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే. దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు. నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకిచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే తెలుగుదేశం ఉండుంటే గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకొచ్చేవాళ్ళం మనం. గోదావరి నీళ్లు వస్తే మనకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు. గోదావరిలో 2000 టీఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలువలన్నీ తవ్వాం. ఇవి పూర్తి చేసుకుంటే
రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమని పండ్ల తోటలకు ఒక హబ్బుగా తయారు చేయాలని. దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు సీమ రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇచ్చా. ఇప్పుడు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే కడప జిల్లా అన్నమయ్య డ్యాము, అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 మంది చనిపోయారు. ఇంతవరకు మళ్ళీ ఆ డ్యాము కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కనీసం ఒక డ్యాముకు గ్రీసే లేని వ్యక్తులు 3 రాజధానులు కడతామంటే నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు. కనీసం అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయి 40 మంది చనిపోతే 450 కుటుంబాలకు ఇళ్లు కూడా కొట్టుకొని పోతే కట్టారా ఇండ్లు అని అడుగుతున్నా. ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు. కనీసం అందరికి 1 లక్ష రూపాయలు చొప్పున పారితోషికం ఇచ్చిన పార్టీ, ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. అవునా కాదా? అబద్ధాల కూర అవునా కాదా? తమిళ్లో 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేసుకుంటాడు. అదే జలగన్న పాలసీ. అలాంటి జలగ మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అదే బటన్ నొక్కుడు కార్యక్రమం. అనునిత్యం అంటాడు నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేశావో సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు ఆలోచించండి, ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, నాడు లేని అప్పులు నేడు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కరెంటు బిల్లు ఆ రోజు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు బిల్లు? 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? నేనుంటే కరెంటు ఛార్జీలు పెరిగేటివా? మీకు 1000 రూపాయల భారం పడేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఇంకో పక్క 5 ఏళ్లు ఒక్కరోజు కరెంటు ఛార్జీలు పెంచావా? మనం నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా? ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు కోతలు, ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. మనం నాడు నాణ్యమైన మద్యం, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, సాయంత్రం అయితే శారీరక కష్టాలు మర్చిపోవాలని ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోతుంది ఈ డబ్బులు? జలగన్నకు అవునా కాదా? కడాన మీరు తాగే రక్తంలో కూడా, మద్యంలో కూడా రక్తాన్ని తాగే వ్యక్తి దుర్మార్గుడు ఈ జలగన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఏమమ్మా పెరిగాయా? పప్పు పెరిగిందా? కూరగాయలు పెరిగాయా? చక్కెర పెరిగిందా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? అన్నీ పెరిగిపోయినాయి. మా మగవాళ్ళకి ఏం తిండి పెడుతున్నారో నాకైతే తెలియడం లేదు. మీరు పేదవాడి బ్రతుకు చితికిపోయే పరిస్థితికి వచ్చింది. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచారు. అవే నదులు, అదే ఇసుక ఆ రోజు ఉచితం, ఈ రోజు మాత్రం కొనాలంటే బంగారం అయిపోయింది. అవునా కాదా? ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికే పరిస్థితి ఉందా మీకు? ఇసుక దొంగలు ఎక్కడ చూసినా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన నాడు అదే రాష్ట్రం, నేడు కూడా అదే రాష్ట్రం. పైగా బడ్జెట్ పెరిగింది, జీఎస్టీ పెరిగింది, కేంద్రం నిధులు పెరిగాయి. కానీ ఎక్కడికక్కడ మీరు చూస్తే వీరబాదుడు, బాదుడే బాదుడు. ఒకటి కాదు, అన్ని పెంచే పరిస్థితికి వచ్చారు. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, 100కు పైగా సంక్షేమ పథకాలకు నాంది పలికాం. అవన్నీ ఏమైనాయని నేను అడుగుతున్నా. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అసమర్థ పాలన, ఒక విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రానికి కీడు జరిగింది. ఇక్కడుండే యువతను కోరుతున్నా, ఇంటింటికి వెళ్ళాలి, మీరు వాస్తవాలు చెప్పాలి. యువత ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ పోయింది, చంద్రన్న బీమా పోయింది, రైతు సబ్సిడీలు పోయినాయి, విదేశ విద్య పోయింది, అన్ని పోయినాయి. మళ్ళీ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మీరే కదా. అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా? తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలను అడుగుతున్నా. మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్లైనా తిరిగే పరిస్థితి ఉందా? ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి, చాలా తెలివైన వాడు. మీ అందరికి ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు. సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు. అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి. ఎక్కడ ఆన్లైన్లో విక్రమాలు తెలియవు. ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు? ఒక కిళ్ళీ కొట్టుకెళ్ళండి, ఒక టీ స్టాల్కి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా. మద్యం షాప్లో ఉందా? ఏంటి కారణం? ఏంటి కారణం? మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లికి పోతున్నాయి. అవునా కాదా అని అడుగుతున్నా. పైగా పిచ్చి బ్రాండ్లు ఇవి తమ్మితే, ఈ తాగితే తమ్ముళ్ళకు కిక్కెక్కదు కానీ 2 క్వార్టర్లు వేసుకోవాలి. క్వార్టర్కి 250. ఆ లెక్కే చూసుకుంటే
నెలకు 6,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత తమ్ముళ్ళు? 72,000 రూపాయలు. అంటే దీంట్లో 72,000 రూపాయలు, 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ డబ్బులు మింగే దుర్మార్గుడు ఈ జలగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మందు వల్ల, మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం బాలైపోయారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా ఆడపడుచుల మంగళ సూత్రాన్ని దింపేశాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు మీకు చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చెప్పాడమ్మా? చేశాడా? కానీ 25 ఏళ్లు మీరు తాగుతానే ఉండాలి. దానికి 36,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు దుర్మార్గుడు. నేను అందుకే అడుగుతున్న, మాట తప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఓటు అడిగే హక్కుందా జగన్మోహన్ రెడ్డికి? ఒకవేళ ఓటు అడిగితే వేస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది. ఇంకో పక్క తమ్ముళ్ళు సామాజిక న్యాయం అన్నాడు. చేశాడా సామాజిక న్యాయం? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి చెప్పే సామాజిక న్యాయం కూడా అంతే. ఈరోజు మీరు చూడండి, మొన్నటి వరకు అన్నాడు 175కు 175 గెలుస్తామన్నాడా లేదా? వైనాట్ కుప్పం అన్నాడా లేదా? ఈరోజు పీలేరు సభలో చెప్తున్నా వైనాట్ పులివెందల. తమ్ముళ్ళు 65 మంది సీట్లు మార్చాడా? అందులో 29 మందికి సీట్లు ఎగ్గొట్టాడు. పర్వాలేదు. నేను అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాప్రతినిధుల్ని, పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా, పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ప్రజలు కులాల పైన, మతాల పైన, ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా, ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. రాయలసీమలో రెడ్లున్నారు, రాయలసీమలో ముస్లింలున్నారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని కులాలు అనేటివి మనం అనుకుంటే పుట్టేటి కాదు. వారసత్వంగా మన పెద్దవాళ్ళు పుట్టారు. మనం కూడా కొన్ని కులాల్లో పుడతా ఉంటాం. కొంచెం ఎన్నికరండి, బ్యాక్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒకటే హామీ ఇస్తున్నా. సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎన్టీఆర్ ఆ రోజు ఆశించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, ఒక మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో 5 సంవత్సరాలుగా మీరు చూశారు. అందరి మీద కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే.
ఈ సైకో పాలనలో నష్టపోని వ్యక్తి, ఇబ్బంది పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనం భయపడతావా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేకంగా రాయలసీమకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేసే పార్టీ, న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు సిద్ధంగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో మీ సత్తా మీరు చూపేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మిమ్మల్ని అందరినీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇప్పటికే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కింద మేము ముందుకు వచ్చాం. మా ఆడబిడ్డల కోసం మహాశక్తి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ఎంతమంది ఆడబిడ్డలున్నా ఇంట్లో 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువు కోసం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, ప్రభుత్వం ఫెయిల్ అయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, ధరలు తగ్గించే బాధ్యత మాది. అదే సమయంలో నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం. ఎక్కడ ఆడబిడ్డల గౌరవాన్ని పెంచే విధంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఏమమ్మా జ్ఞాపకం ఉందా మీకు? డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఆడబిడ్డకి గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థికంగా పూర్తిగా సపోర్ట్ చేసి మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. యువత మిమ్మల్ని చూస్తున్నా, 18-30 సంవత్సరాలు యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువ గళం కింద ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మంది. ఆ ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం వస్తే కియా మోటార్స్ వస్తాయి, మనం వస్తే పరిశ్రమలు వస్తాయి, మనం వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లోనే వర్క్ స్టేషన్లు పెట్టి మీ మోటార్ బైక్లో మీరు వెళ్ళి నేరుగా అక్కడ పనిచేసుకుని సాయంత్రం మళ్ళా ఇంటికి పోయే కార్యక్రమం చేస్తా.
అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెడతాం. అన్ని విధాల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మీకు కల్పించే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయి, వస్తున్నాయి, వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు, అవునా కాదా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, డిఎస్సి పెడతాం. మా యువత భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన యువతకు ఒకటే కోరుతున్నా, 74 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజలకు నచ్చ చెప్పండి. 74 రోజులు మీరు పనిచేయండి. 5 సంవత్సరాలు మీకోసం మేము పనిచేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది చేయడానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. బీసీలు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగిందా తమ్ముళ్ళు? ఈ ప్రభుత్వంలో ₹1 లోన్ ఇచ్చారా మీకు అని అడుగుతున్నా. ఏ వెనుకబడిన వర్గమైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా వెన్నెముక, కంచు కోట, అలాంటి వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాం. అందుకే జై హో బీసీ పెట్టాం. జై హో బీసీ ద్వారా పెద్దపేట వేస్తాం. 140 కులాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలకు హామీ ఇస్తున్నా. మన రాజంపేటలో ఎక్కువ ముస్లింలు ఉన్నారు. నేను ముస్లిం సోదరులు ఒకటే కోరుతున్నా, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. షాదీ ఖానాలు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీకి. ఇమాములకి మౌజములకి ఆంధ్రోరింపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీ సోదరుల్ని ఒక్క కార్యక్రమం లేదు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, సప్లాన్ పెడతాం. మైనారిటీ సోదరుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది ₹10 ఇచ్చి ₹100 దోచేసుకోవడం. నేను చేయబోయేది సంపద సృష్టించి ₹15 మీకిచ్చి ఆ ₹15తో ₹100 ఆదాయం పెంచే మార్గం, 100 నుంచి ₹1000 పెంచే మార్గం, 1000 నుంచి 10,000 చేసే మార్గం తెలిసిన వ్యక్తి నేను. అదే సంపద సృష్టి, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో టమోటా రైతులు ఏ తమ్ముళ్ళు బాగుపడ్డారా? మీరు పీలేరంటే మనకు గుర్తొచ్చేది టమాటా రైతులు. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు ఇవన్నీ కూడా టమోటా రైతాంగం ఎక్కువ ఉంటారు, ఎక్కువ పండిస్తారు. ఒకప్పుడు ₹100 అమ్ముతుంది, ఒక్కొక్కప్పుడు ₹1 కూడా అమ్మదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతును రాజుగా చేసే బాధ్యత తీసుకుంటా. మళ్ళీ హామీ ఇస్తున్నా, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాం, టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం. టమోటా రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రైతుకి ₹20,000 అన్నదాత కింద ఇచ్చి
రైతును ఆదుకునే బాధ్యత నాది. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి ప్రపంచానికి కేంద్రంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తమ్ముళ్ళు 1 మినిట్. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మంత్రులు ఉన్నారు. ఎవడైనా మంచి మంత్రి ఉన్నాడా తమ్ముళ్ళు? మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది. ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళు మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి. చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటా లేదు, ఏమైతే ఇసుకే. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా? లేదు, ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాకా ఏంటో. నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా. పోలీసులను అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్లే విద్యార్థులు మైక్ దిగండి, మీరు దిగండి, మీరు దిగాల. తమ్ముడు దిగేమా, దిగే. మైక్ వినపడలేదు, దిగండి. నువ్వే దిగాలి. ఎన్నికరండి, మీరంతా ఎన్నికరండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద? ఏం జరిగింది అంగళ్ళలో? మనం ఏమైనా దాడి చేశామా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాము మన దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి, ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీ, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం. మనం ఇది ఎక్స్పోజ్ చేస్తే మన మీద దాడి చేసి సుమారు 600 మందిని జైల్లో పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, 600 మంది, ఇందులో విద్యార్థులున్నారు,
అదే మరిగా ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో నేనంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా. పాపాల పెద్దిరెడ్డి రాసి పెట్టుకో, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది. నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు. మాకు ప్రజాబలం ఉంది. రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు, నీ దగ్గర బలం ఉండదు, కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు. మీ సైకో కూడా చెప్పు, పులివెందల్లో కూడా గెలవడం చెప్పి చెప్పమని నేను చెప్తున్నా, సవాలు విసురుతున్నా. తమిళలో ఈరోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది. మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని ఊడ్ చేశారు, ఏమీ మిగలలేదు. కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. పెద్ద స్కామ్ జరిగింది. ఇంకో పక్క ఎర్ర చందనం, ఇక్కడే అడవుల్లో ఎర్ర చందనం ఉంది, అది కూడా స్మగ్లింగ్ చేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆవులాపల్లి రిజర్వాయర్ కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఎన్జిటి ఫైన్ వేసింది 100 కోట్లు ఈయన పాపానికి. దానికి 25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది, డబ్బులు ఇస్తున్నారా రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా. 20 రూపాయలు ఇచ్చి దోచుకున్నారు. ఇలాంటి 1-2 కాదు, ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా కూడా కాదు, ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి 35,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు. ఆయన కొడుకు ఎంపీ, ఆయన పుంగునూరు ఎమ్మెల్యే, తమ్ముడు తంబళపల్లి ఎమ్మెల్యే, ముగ్గురిని చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే నిన్ననే మీరు చూశారు, రెడ్ శాండల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్, అక్కడ వీళ్ళు భాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు దోచిన డబ్బుల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఇద్దరు కూడా తండ్రి కొడుకు గాని తమ్ముడు గాని ఈ ప్రాంతంలో బందిపోట్లు మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి. ఇంకో పక్క వాళ్ళ తమ్ముడైతే తంబళ్లపల్లి ఎమ్మెల్యే, ఎక్కడ స్థలం కనపడిస్తే దహంఫట్, తక్కువ రేటుకి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు. అందుకే డీకేటీ పట్టాలు చేసుకోవడం, ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం చేయడం, ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడ మదనపల్లి పీలేరు ఎమ్మెల్యే ఉన్నాడు. లే తమ్ముడు, రాదా మైకు? ఇంకా రాదు, ఆ మైక్ లాగేశారు మన వాళ్ళు, అది రాదులేండి. ఇంకా ఇక్కడ పీలేరులో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే.
ఈయన పీలేరుని పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలికిరి, గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి. నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల భూముల్ని దోచుకున్నాడు. మన కిషోర్ కుమార్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేశారు. దోపిడీకి కొంతవరకు అడ్డుకట్టేశాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బహుదా, మాండ్య నదుల్లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు. నిన్నే మీరు చూశారు, మదనపల్లి ఎమ్మెల్యేను మార్చారు, రాజంపేట ఎమ్మెల్యేను మార్చారు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని, ప్రజా వ్యతిరేకత ఉందని. నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అంటే నీ భాగస్వాములు, నీ అవినీతిలో వాటాదారులు, వీళ్ళని మాత్రం ఏం చేయలేవు, మిగిలిన వాళ్ళ మాత్రం మార్చే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రైల్వే కోడూరు ఉంది, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మంగంపేట ముగ్గురు ఆయన అక్రమంగా దోచేస్తున్నాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇసుక భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలు 7 మందిని చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలున్నాయి. నేను హామీ ఇస్తున్నా, పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అందరి నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఇక్కడే ఏపీఐఐసి ద్వారా 2100 ఎకరాలు సేకరించారు. మళ్ళీ మనం వస్తానే ఇండస్ట్రీస్ వస్తాయి. ఈరోజు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, మీరు చూశారు. ఆ రోడ్డు శాంక్షన్ చేశాను. నేరుగా మదనపల్లి నుంచి తిరుపతి వరకు రోడ్డు ఉండాలి, నేరుగా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలని పెడితే దాంట్లో కూడా టెండర్లు వేసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఆ రోడ్డు పూర్తవుతుంది, మళ్ళా మీకు న్యాయం జరుగుతుంది. టమాటా రైతు కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం. టమాటా రైతు పాట్ విధానం ఉంది, దాన్ని రద్దు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులున్నాయి, అందుకే కానీ మైక్ పనిచేయడం లేదు. ఓసారి పోతుంది, అందుకే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నేను ఈరోజు ఒకటే కోరుతున్నా, నేను ఈ జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా, మీ అందరి అభిమానంతో అంచెలంచెలుగా ఎదిగా, 40 సంవత్సరాలు రాజకీయం చేశా. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ని బ్రహ్మాండంగా నిర్మాణం అంటే దానికి కారణం పార్టీ. ఈరోజు నేను ప్రారంభించిన అభివృద్ధి. ఈరోజు మన వాళ్ళు ప్రపంచం అంతా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా. నేను కదిలిదాన్ని గట్టిగా మీరు చెప్పాలి, పిడికిలి బిగించి మీరు చెప్పాలి. కూడా ఇంకా అయిపోయింది.
మైక్ కూడా లేదు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రా కదిలిరా. అదే మరిగా మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదిలిరా. సైకో అంత కోసం రావాలి. స్వర్ణయుగం రావాలి. అధికార అహంభావంతో విర్రవేగుతున్న అధికారాన్ని దించి రాష్ట్రానికి విముక్తి చేయాలి. దీనికి మీరందరూ ముందు మరొకసారి కోరుకుంటూ వచ్చినప్పుడు మీరు చూపించే నిర్మాణానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే మరిగా తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి. తెలుగుదేశం ఓకే మా థ్యాంక్ యూ. సిద్ధంగా 74 రోజులు పనిచేయండి. రాష్ట్రాన్ని కాపాడుకుందామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.